నమస్తే. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది? ఈ ప్రశ్న గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా, కేటీఆర్ వ్యాఖ్యలైనా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అసలు ఏమీ ఇవ్వలేదు అన్న వాదననే తెరపైకి తెస్తున్నారు, ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు. అఫ్కోర్స్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ పెట్టి మరీ వివరాలన్నీ తెలియజేసినప్పటికీ కూడా మన తెలుగు ప్రసార మాధ్యమాలన్నీ కూడా లేదు కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు అని మైకులు ఇటు అటు పెట్టి వాటిని ప్రసారం చేయడం వరకే పరిమితమైన టైంలో నేషనలిస్ట్ హబ్ అసలు కేంద్రం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది అనే విషయంలో కొంత అధ్యయనం చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ హైదరాబాద్ అనే ఒక సంస్థ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలు, నిధులు, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని అద్భుతంగా అధ్యయనం చేసినటువంటి విషయాల్ని గవర్నమెంట్ ఆథెంటిక్ సోర్సెస్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ని పొందుపరిచి పుస్తకాల్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ఉన్న డేటాని మొత్తం క్రోడీకరించి నేషనలిస్ట్ హబ్ వాటిని ధృవీకరించుకున్న తర్వాత మీకు అందిస్తున్నటువంటి నంబర్స్ ఇవి చూడండి. అండ్ రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రచారంలో చెప్తున్నారు కదా, కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది అని అంటే గాడిద గుడ్డిచ్చింది అని. గాడిద గుడ్డుని ఆయన ప్రజెంట్ చేస్తున్నారు కదా, నిజానికి ఆ గాడిద గుడ్డు విలువెంతో తెలుసా? 8 లక్షల కోట్ల పైమాటే. అదెలాగో చూడండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి కొన్ని పథకాల ద్వారా వస్తున్నటువంటి డబ్బుల వివరాలు చెప్తాను. ఇది బ్రెత్లెస్గా ఉంటుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 32,414 కోట్లు, వ్యవసాయ రంగ ఆధునీకరణ అభివృద్ధి కోసం 1,345 కోట్లు, పన్నుల్లో వాటా 1,96,420 కోట్లు, సమగ్ర శిక్ష అభియాన్ 8,114 కోట్లు, మహిళలు, గర్భిణులు, చిన్నారుల కోసం అంగన్వాడీ సౌకర్యాల పెంపు కోసం 9,172 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయం కోసం 980 కోట్లు, కంపా పథకానికి 4,018 కోట్లు, పెన్షన్ల కోసం 2,078 కోట్లు, 14వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చినటువంటి నిధులు 8,769 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద 10,882 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి 9,597 కోట్లు, స్మార్ట్ సిటీ యోజనకు 500 కోట్లు, అమృత్ పథకానికి 3,856 కోట్లు, రామగుండం ఎన్టీపీసీ కోసం 10,997 కోట్లు, విద్యుత్ రంగ బలోపేతం కోసం 786 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2,438 కోట్లు, జాతీయ రహదారుల ఏర్పాటు విస్తరణ కోసం 1,58,000 కోట్లు, రైల్వే అభివృద్ధి కార్యక్రమాల కోసం 34,992 కోట్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు 3,672 కోట్లు, జల్ జీవన్ మిషన్ కింద 1,588 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి 10,086 కోట్లు, రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరించడం కోసం 1,86,640 కోట్లు, రైతులకు ఎరువుల సబ్సిడీ కోసం 46,000 కోట్లు, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు 6,338 కోట్లు, వరంగల్, ఆదిలాబాద్ మెడికల్ కాలేజీల కోసం 240 కోట్లు, ఆయుష్మాన్ భారత్ నుంచి వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం 902 కోట్లు, జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6,968 కోట్లు, కరోనా వ్యాక్సిన్ల కోసం 1,800 కోట్లు, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 4,418 కోట్లు, ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద 848 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు 1,425 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్కు 20,000 కోట్లు, ప్రధానమంత్రి ముద్రా యోజనకు 58,471 కోట్లు, విద్యా విభాగంలో వివిధ పథకాల కోసం 12,548 కోట్లు, షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి కోసం 3,014 కోట్లు, టూరిజం అభివృద్ధి కోసం 958 కోట్లు, మైనారిటీ సంక్షేమ పథకాల అమలు కోసం 1,214 కోట్లు. మొత్తంగా కేంద్రం రాష్ట్రానికి 8,62,488 కోట్లను కేటాయించింది తెలంగాణ రాష్ట్రం కోసం. ఇంత పెద్ద లెక్క ఉంది. సో గాడిద గుడ్డు విలువ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం